హాయ్ నమస్తే. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం. ముందుగా డేట్ చూద్దామండి. తర్వాత అటు ఏసీలకు సంబంధించి నాన్ ఏసీలకు సంబంధించి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందు డేట్ చూసుకుంటే జూన్ 1, 2024 ఈరోజు శనివారం. సరుకుల గురించి మాట్లాడుకుంటే నాన్ ఏసీ సరుకులు అయితే పూర్తిగా తగ్గిపోయినాయండి. అరాకొరా తప్పితే సరుకులు అయితే పెద్దగా రావట్లేదు. అమ్మకాలు కూడా అక్కడక్కడ మాత్రమే జరుగుతున్నాయి. కొంత గుంటూరు మిర్చి యార్డ్ చుట్టుపక్కల గూడెల్లా కావచ్చు, కొంత ఏసీ ప్లాట్ఫారాల మీద కొంత సరుకులు దిగుమతి వ్యాపారస్తులకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మాత్రమే సరుకులు పెట్టి అమ్మకం జరుగుతుంది. ఈరోజు పొజిషన్ ఏంటి, ఏసీ మిర్చి రకాలు ఏ రకాలు అమ్మకానికి పెట్టారు, నాన్ ఏసీ వచ్చిన రకాలు అరాకొర క్వాలిటీలు ఎలాగుండే, ధరలు ఎలాగుండే వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొంతమంది రైతు సోదరులు ఏంటంటే వీడియో లాస్ట్ వరకు చూడకుండా ఈ ధరలు ఏ విధంగా జరిగినాయి, ఈ క్వాలిటీలు ఏ విధంగా జరిగినాయి కొద్దిగా చెప్పండి అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు నేను చెప్పే మార్కెట్ మొత్తం కూడా మీకు పొజిషన్ అర్థమవుతుందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా లైక్ చేయటం మర్చిపోవద్దండి, నలుగురికి షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇంకా మిర్చి వార్తల్లోకి వెళ్తే ఎండ తీవ్రత వల్ల మెయిన్గా రైతు సోదరులు గమనించండి. నిన్న ఎండ తీవ్రత 45-46 డిగ్రీలు వరకు ఎండ, విపరీతమైన ఎండ. అటు ముఠా సోదరులు కానీ, గుమస్తా సోదరులు, దిగుమతి వ్యాపారస్తులు కానీ, ఎగుమతి వ్యాపారస్తులు కానీ చాలా ఇబ్బంది పడటం జరిగింది. బాగా విపరీతమైన గుంటూరు విపరీతమైన ఎండలు. దానివల్ల కూడా కొంత వ్యాపార లావాదేవీలు అనుకున్నంతగా జరగట్లేదండి. బాగా డల్ అయిపోయినాయి. వ్యాపారస్తులు రావట్లా, సరుకులు రావట్లా. ఏసీలో ముఠా వాళ్ళు లేకపోవడం వల్ల సరుకులు పెడతలేదు. ఈ రోజులు కొద్దో గొప్ప జరిగినాయి కాబట్టి వాడు చూద్దాం. నాకు ఏసీలకు సంబంధించి తేజ 34లు అయితే 1, 2, 3 చోట్ల కనపడేయండి. వ్యాపారస్తులు కూడా ఒక 5-6 అవసరమైన వ్యాపారస్తులే, అది కూడా క్వాలిటీలు ఉంటేనే అడుగుతున్నారు, కొంటున్నారండి. ఈ తేజ చూసుకుంటే హైయెస్ట్ రేట్ అయితే 19 నుంచి 19,800 డీలక్స్ జరుగుతున్నాయి. సూపర్ 10 కూడా నాకైతే అటు మీడియం నాన్ ఏసీ అయితే 8-12,000 దాకా జరిగితే, ఏసీ లేట్ ఏసీలు ఉన్నాయండి. అటు బయట ఊర్ల నుంచి వచ్చినాయి, ప్రకాశం పల్నాడు కానీ ఇటు పత్తిపాడ వైపు లేట్ ఏసీలు పెడతాం వల్ల అవి 12,000 కాడి నుంచి 15,000 క్వాలిటీలు. అంటే అటు మీడియం బెస్ట్లు వరకే కనపడ్డాయి, బెస్ట్ కూడా కనపడలేదు. ఈ 2 రకాలే కనపడ్డాయి. ఆర్మూర్ కానీ మిగతా బుల్లెట్ అక్కడక్కడ పెట్టినా సేల్స్ అనేది లేదు. టోటల్గా ఏసీ కూడా తేజ ఎక్కువగా జరుగుతున్నాయి. క్వాలిటీ ఉంటే డీలక్స్ అవుతున్నారు. మీడియం కాడి నుంచి డీలక్స్ దాకా 34లో మాత్రం పెద్దగా అడావుడేం లేదు. మిగతా రకాలు మార్కెట్లో అమ్మకాలకి బెట్ల ఏసీ. ఇంకా నాన్ ఏసీకి సంబంధించి అన్ని మిర్చి రకాలు కూడా, ఎన్ని మిర్చి రకాలు అవుతుండేయో అన్ని మిర్చి రకాలు కూడా లో మీడియాలు, అంటే బాగా ఇగురు పిక్కలు, రంగు తక్కువ, పుల్ల, ఆకుపొట్టు, గ్రేడింగ్ లేకుండా ఇవన్నీ కూడా 6,000 నుంచి 7,000, 7,500 అండి. అంతకుమించి ఎవరు అడగట్లా. అవి కూడా బాగా లో మీడియాలు ఎవరు కొనట్లేదు కూడా. సరిగా ఏమైనా మీడియం బెస్ట్లు అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఉంటే అది కూడా 8,000 కాడి నుంచి ఆ సీడు రకాలు ఉంటే క్వాలిటీల పరంగా క్లాసిక్ కానీ, సంఘం కానీ, రోమి 26 కానీ, షార్కులు ఇవన్నీ కూడా 8,000 కాడి నుంచి 10,000 కొన్ని ఉంటే 26 షార్కులు అక్కడక్కడ కొంచెం ఎగురు పిక్క లేకుండా 11,000 ఆ రేంజ్లో అయితే నడుస్తున్నాయి. ఇంకా సిజంటా బ్యాడ్కి కావచ్చు, 355 బ్యాడ్కి కావచ్చు. టోటల్గా అసలు నాన్ ఏసీ రకాలు ఏ విధంగా ఉన్నాయంటే సరుకులు ఆగిపోవటం వల్ల క్వాలిటీలు అయితే రావట్లేదు, ఉన్న క్వాలిటీలు కూడా తీసుకురావట్లేదు. ఉన్న స్టాకులు కూడా కొంత సేల్స్ లేక ఏసీలకే నెలవారీలకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా కాస్త కూస్తో కొద్దో గొప్ప ఇటు కందుకూరు వైపు అటు నెంబర్ 5 కావచ్చు, 273 తేజ అవి సేల్స్ బాగుంది. ఎందుకంటే రంగులు ఉన్నాయి. అవి
కొంచెం రంగులు ఉన్నాయి. తేజాలు ఎక్కువగా సేల్స్ ఉంది. అసలు ఒక విషయం చెప్పాలంటే అన్నిట్లో కల్లా తేజ అటు మీడియం, లో మీడియం కాడి నుంచి కూడా డీలక్స్ దాకా మీరు చూశారు నిన్న క్వాలిటీ కూడా 18,500 ఏసీ కాయలు ఉన్నట్టుండి. అటు కందుకూరు వైపు, గిద్దలూరు, నెల్లూరు అటువైపు ఇవన్నీ కూడా అటు 273 కానీ ఆ టైప్ ఉంటే సేల్స్ ఉంటుందండి. మిగతా రకాలకి సేల్స్ ఉండట్లేదు. రైస్ సోదరులు అయితే మెయిన్గా గమనించాలా. ఈరోజు శనివారమే 4-5 ఏసీల్లో 4-5 గూడాల్లో ఉంటే రేపు ఆదివారం బహుశా అమ్మకాలు జరగకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ నేననేది తిరగటం జరుగుతుంది రిపోర్టు కోసం. జరిగితే కంపల్సరీగా మీకు రిపోర్ట్ ఇస్తాను. ఏసీలు కానీ నాన్ ఏసీలు కానీ ఈరోజే బాగా మందం అంటే మంపు అంటే ఈ ఎండ దెబ్బకి, ఎండ వాతావరణం తీవ్రతకి ఎవరు కూడా వ్యాపారస్తులు కానీ, ముఠా సోదరులు కానీ, గుమస్తా సోదరులు కానీ, దిగుమతి వ్యాపారస్తులు కానీ కొంతమంది అయితే నాకు వ్యాపార లావాదేవీలకి ఖరీదులకైతే కనిపించలేదండి. ఎవరో కొద్దో గొప్ప మాత్రమే వస్తున్నారు. ఇంకా డీడీ అయితే మార్కెట్ లేదు. 341 కూడా ఇందాక చెప్పినట్టు 8,000 కాడి నుంచి 10,000, 11,000 క్వాలిటీని బట్టి. భద్రాచలం కూడా అనుకున్నంత సరుకులు లేవు, ఎప్పుడూ ఆగిపోయినాయి. ఇంకా బుల్లెట్, ఆర్మూరు, 273 ఈ రకాలే అక్కడక్కడ. సీడ్ రకాలు లో మీడియాలు అయితే పెద్ద వాంటింగ్ లేదు. ఇవ్వండి. మార్కెట్ ధరలు అయితే ఈరోజు అటు ఏసీలు 2 రకాలు, ఇటు నాన్ ఏసీ సంబంధించి ఈ విధంగా అయితే జరిగినాయి టోటల్గా. నేను మార్కెట్లో మొత్తం కూడా ఎటు చూసిన 10 కిలోమీటర్ల దూరంలో నేను తిరిగి గ్యాదర్ చేసి మొత్తం రిపోర్ట్ తీసుకొని మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఉండే తాళ్ళు అయితే ఏదైనా తాళ్ళు కూడా లైట్ రంగులు అంటే తెల్ల తాళ్ళు పెద్దగా సేల్స్ లేదండి. రంగున్న తాళ్ళు సేల్స్ ఉంది. అది 34 కావచ్చు, బ్యాడ్గి తాళ్ళు కావచ్చు, సీడ్ తాళ్ళు కావచ్చు, 341 కానీ ఈ మిగతా రకాల తాళ్ళన్నీ కూడా 4,000 కాడి నుంచి మొదలవుతున్నాయండి సేల్స్. 4,000 లోపు తాళ్ళు ఉండే కానీ బాగా ఎగురు పిక్కల తాళ్ళు సేల్స్ లేదు. 4-5,000 టాప్ అయితే. ఆ పైన బాగా రంగులు ఉంటాయి సీడ్ తాళ్ళు కానీ, 34 తాళ్ళు కానీ. కొంతమంది ఏసీ తాళ్ళు అడుగుతున్నారు, ఏసీ తాళ్ళు పెడతలేదండి. ఏసీ సరుకులే పెడతలేదు. ఇంకా తేజ తాళ్ళు అయితే రంగులు ఉంటే సేల్స్ ఉంటుందండి. ఎందుకంటే అటు లో మీడియాలు కూడా 10,000 కానించి ఖరీదులు అవుతున్నాయి. తేజ ఎట్టున్నా కానీ సేల్స్ పరంగా బాగుంటుంది. తేజ ఒక్కటే నాకు అన్ని చోట్ల తిరిగి చూసినప్పుడు అదొక్కటేనండి. తేజానే సేల్స్ పరంగా బాగుంటుంది. తేజ, రోమి 26, షార్కు, ఆర్మూరు ఆ రకాలు కొంచెం శుద్ధంగా ఉంటాయి. తేజ ఎట్లున్నా సేల్స్ ఉంది. ఇవ్వండి. ఈరోజు అయితే మార్కెట్ ధరలు ఈ విధంగా జరిగినాయి. రేపు ఆదివారం ఒకవేళ వ్యాపార లావాదేవీలు ఇవ్వాలి, కొంచెం మందంగా డల్గా ఉంది. రేపు కూడా తిరిగి చూస్తాను. వ్యాపారాలు జరిగితే రిపోర్ట్ అందిస్తాను. లేకపోతే వ్యాపారాలు జరగకపోతే చేయగలిగిందే లేదు. మళ్ళీ యథాప్రకారంగా సోమవారం నాడంటే సరుకులు అమ్మకాలకు కాస్త కూస్త పెడతారు. మళ్ళీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్ ధరలతో మళ్ళీ సోమవారం కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.